నా పేరు తనుజ. మేము అమీన్పూర్ నుంచి వచ్చాము. హైడ్రా వల్ల మేము ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకున్నామో చాలా ఇమీడియట్గా మాకు సర్వే జరగడం జరిగింది. అది కబ్జా గురైందని తెలుసుకొని యాక్షన్ తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం దెర్ ఈజ్ వెరీ క్లియర్ జడ్జిమెంట్. మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ నాలాలు కానీ ఏమైనా ఎంక్రోచ్ అయితే నోటీసులు ఇవ్వక్కర్లేదు, అవసరం లేకుండా కూల్చేయొచ్చు అనేది ఉంది. కానీ కొంతమంది హైకోర్టుని చాలా తప్పుదో పట్టిస్తున్నారని మా అభిప్రాయం. సో ఇలాంటి నోటీసులు ఇవ్వడం వలన వాళ్ళు కబ్జాదారులు వెళ్ళి స్టేటస్ కో తెచ్చుకుంటున్నారు. దానివల్ల మాలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 25 ఏళ్ళ నుంచి మేము అడుగు కూడా పెట్టుకోలేని స్థలాల్లోకి ఇప్పుడు హైడ్రా వల్ల మేము వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ ఇలాంటి ఇష్యూస్ ఇప్పుడే ఇదొక్కటే కాదండి. ఈ డబ్బున్న వాళ్ళు, ఈ కబ్జాకోరులు వాళ్ళ డబ్బు బలంతో లోకల్ అథారిటీస్ని ఎంత మ్యానిపులేట్ చేస్తున్నారు, ఎంత మిస్గైడ్ చేస్తున్నారు, ఎంత మేనేజ్ చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. కానీ హైడ్రాని మాత్రం వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారు. హైడ్రా అనేది ఈ ఒక్కరోజు కాదండి, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కావాలి. అది కంపల్సరీ ఉంటేనే సేఫ్గా ఉంటాం. సో రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇలాంటి ఆర్డర్లు ఇవ్వాలి అనే, నోటీసులు ఇవ్వాలి అనే చిన్న అప్లికేషన్స్ హైడ్రాకి లేకుండా ఇంకా ఎక్కువ పవర్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా స్ట్రాంగ్ చేయాలి హైడ్రాని అని కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్ కూడా త్వరగా రావాలని మేము కోరుకుంటున్నాం. పేదవాళ్ళకి ఇన్స్టెంట్గా న్యాయం జరుగుతుంది హైడ్రా వల్ల. కోర్టుకి వెళ్తే కొంతమంది పేదవాళ్ళు కోర్టుకి వెళ్ళలేరు, ఎక్స్పెన్సెస్ భరించలేరు. దాంట్లో మాలాంటి వాళ్ళం ఉన్నాం. అండ్ మోరోవర్ వెళ్తే ఎన్ని ఏళ్ళు పడుతుంది కూడా తెలియట్లా, అసలు బతికుండంగా న్యాయం జరుగుతుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. కానీ హైడ్రా వల్ల ఇన్స్టెంట్గా న్యాయం జరుగుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.